హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత కొల్లేరు వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే పిల్లలు పడుకున్నాక పిల్లిలాగా పనులైతే చేసుకోవాలి. లేదంటే మనం సౌండ్ చేస్తే వాళ్ళు టక్కున లేస్తారు కదా! మనల్ని పని చేసుకోనివ్వరు. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ అనేసి మన దిక్కే చూస్తూ ఉంటారు. నేను కూడా అంతే మా పిల్లల్ని చూస్తూ పని చేసుకుంటున్నాను. కాకపోతే బోళ్ళు అనేవి మనం ఎంత సౌండ్ చేయకున్నా పెట్టినా కూడా సౌండ్ వస్తాయి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక బోళ్ళు అయితే కడేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను. తర్వాత బట్టలు అయితే పిండుతున్నాను. ఇవైతే మా చిన్న బాబు అయితే పొత్తి బట్టలు. ఇవైతే ఓన్లీ కంఫర్ట్ను సర్ఫ్ వేసి అయితే నేను పిండుకుంటాను. ఎందుకంటే మనం డైలీ వేస్తాం కాబట్టి అంత మురికి ఏం పట్టవు కదా. అందుకోసమని నేనైతే ఇట్లాగా ఓన్లీ కంఫర్ట్ను సర్ఫ్ అయితే వేస్తాను, స్మెల్ రాకుండా. ఇలాగా జాడించుకొని కొంచెం సేపు డ్రమ్ము పైన అలాగా పెడతాను. వాటర్ అయితే మొత్తం అన్నీ కిందికి వస్తాయి కదా, బట్టలు కూడా తొందరగా ఆరిపోతాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకైతే బట్టలు చాలా అంటే చాలా పడతాయి కదా. బట్టలు పిండడానికి మనం ఉన్న టైం అంతా అయిపోతుంది. బట్టలు పిండేసరికి వాళ్ళు నిద్రలేస్తారు. నేనైతే ఏ పనైనా పోస్ట్పోన్ చేయగలుగుతాను. కాకపోతే బట్టలు పిండడం, మడత పెట్టడం ఇవైతే ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయకుండా ఏ రోజు పనులు ఆ రోజే చేసుకుంటాను. ఎందుకంటే బట్టలు నాకు పిండనివి ఇంట్లో ఉంటే నాకు నచ్చదు. అందుకోసమని ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే పిండుకుంటాను. మళ్ళీ ఏ రోజు బట్టలు ఆ రోజు పిండడం వల్ల మనకైతే డైలీ పిండుతాం కాబట్టి పెద్దగా కష్టం అయితే అనిపించదు. 2 రోజుల బట్టలు 3 రోజుల బట్టలు ఒక్కరోజు పిండామనుకోండి మనకు చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ తొందరగా అలసిపోతూ ఉంటాము. అదే ఒకరోజు కష్టపడి చూడండి, రోజు కష్టపడండి. రోజు కష్టపడడం వల్ల మనకు ఈజీగా అనిపిస్తుంది, తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. డైలీ చేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. నావి మా పిల్లలవి ఎంత టైంలో నేను పిండుతానో మా బావ ఒక్కడివి బట్టలు పిండడానికి నాకు అంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే మా బావ బట్టలు అయితే మాసిపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే ఎండలో తను వర్క్ చేస్తూ ఉంటాడు కదా. ఇసుకలో వర్క్ అంటే చెమట వస్తుంది, మట్టిలో కాబట్టి బాగా మాసిపోతూ ఉంటాయి బట్టలు. అవి పిండడం కోసం అయితే నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. బ్రష్తోని రాకడం వల్లే పోతాయి. అందుకోసమని కొంచెం బ్రష్తోని రాకడం వల్ల చెయ్యి నొప్పి అయితే అనిపిస్తుంది. అందుకోసం కొంచెం బర్డెన్ అనిపిస్తుంది మా బావ బట్టలు పిండడానికైతే. ఇంకా జీన్స్ వేసుకుంటాడు మా బావ అయితే. జీన్స్ పాయింట్ ఇంకా బరువు ఉంటాయి కదా, అవి మురికి పట్టడం వల్ల ఇంకా ఎక్కువగా బర్డెన్ అనిపిస్తుంది అవి పిండేసరికి. కాకపోతే ఏం చేస్తాం, తప్పదు కదా. మా బావ అంటాడు, నీకు అవి పిండనికి రాకపోతే నేను పిండుకుంటా పర్లేదు అనేసి అంటాడు. కాకపోతే నేనైతే పిండనివ్వను. ఎందుకంటే తను ఏం చేస్తాడంటే వాటర్లో ముంచి ఒక 2-3 సార్లు ఇలాగా కుదిర్చి వదిలేస్తాడు. ఆయన సబ్బు పెట్టాడు, సరిపోయాడు, ఏం చేయడు. నాకు అట్లాగా పిండడం నచ్చదు. అందుకోసమని కష్టమైనా పర్లేదు నేనే చేస్తా, నేనే ఉతుకుతా అనేసి నేనైతే అంటూ ఉంటాను మా బావతోని. అలాగే మెల్లగా పిండుతూ ఉంటా. ఎంత టైం అయినా పర్లేదు నేనైతే ఖచ్చితంగా మంచిగా నీట్గా పిండిన తర్వాతనే బట్టలు అయితే ఆరేస్తాను. ఇంకా ఈ ముగ్గురి అబ్బాయిల బట్టలు పిండేసరికి నా పని అయితే అయిపోతుంది. మనం రోజు చేసుకునే పనులలో కొంచెం పెద్ద పని అంటే బట్టలు పిండడం, ఆరేయడం ఇవే కదా. ఈ పని అయితే చాలా పెద్ద పని. ఇది అయిపోతే మన రోజులో సగం పని అయిపోయినట్టే. మళ్ళీ పిల్లలవి మావి ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశానో లేదో, వెనకాల మా ముందే రోడ్ ఉంటుందండి. అందులో రోడ్ పైన అయితే ట్రాక్టర్స్ అయితే వెళ్ళడమే జరుగుతుంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఆ సౌండే ఎక్కువ అయిపోతుంది. కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మీరైతే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈ డ్రెస్సెస్ కన్నా శారీస్ కట్టుకొని వీడియోస్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే నాకైతే వీలు అవ్వడం లేదు. ట్రై చేస్తాను శారీస్ కట్టుకొని వీడియోస్ చేయడానికి. నార్మల్గా విలేజ్లో ఉండే వాళ్ళంటే శారీస్ కట్టుకొనే ఉంటారు కదా. ఎక్కువ ఇంట్లో అమ్మాయిలందరూ శారీస్ కట్టుకొనే ఉంటారు. కాకపోతే నేను కూడా కట్టుకుంటాను. కాకపోతే ఎప్పుడంటే ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు, ఓన్లీ ఏదైనా పండుగలప్పుడు అట్లాగా కట్టుకుంటాను. కాకపోతే రోజు కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు అంటే పెళ్ళైన వాళ్ళు పద్ధతిగా ఉండాలంటే శారీ ఫస్ట్ మెయిన్ కదా. పెళ్ళికి ముందైతే నాకు శారీ కట్టుకోవడం అయితే అస్సలు రాదండి. టీచర్ డే అప్పుడు, ఇంకా చిల్డ్రన్స్ డే అప్పుడు
శారీస్ కట్టుకొని వెళ్తాం కదా స్కూల్లోకి. అప్పుడైతే మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళైతే కట్టి నన్ను రెడీ చేసి పంపించేవాళ్ళు. నేనైతే వాళ్ళు కట్టినట్టుగానే అట్లనే వెళ్ళేదాన్ని. కొంచెం కూడా నాకు చేంజెస్ కూడా ఏం చేసుకోరాకపోయేది. అట్లాగే నేను ఫస్ట్ టైం శారీ కట్టుకుందైతే మా బాబాయ్ పెళ్ళిలోనే అండి. ఆ శారీ కట్టనీకి నాకైతే దాదాపు ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది. ఫస్ట్ టైం కట్టుకున్నాను. కాకపోతే నేను మొత్తం అంతా సెట్ చేసుకోగలుగుతాను కొంగు మొత్తం అట్లాగా. కాకపోతే కుర్చీల దగ్గర నాకైతే పెద్ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఒకటి సెట్ చేసి ఇట్లా మనం కుర్చీలు వేళ్ళతోటి సర్దుకుంటాం కదా. కుర్చీలు పెట్టేటప్పుడు వేళ్ళతోని మనం ఇట్లాగా కుర్చీలు ప్లేట్స్ పెడతాం కదా. ఆ ప్లేట్స్ పెడుతుండగా సేమ్ అయితే రాకపోయేదండి. అన్ని ప్లేట్స్ అనేవి సేమ్ రాకపోయేది. ఒకటి జారిపోయేది, ఒకటి స్ట్రెయిట్‌గా వచ్చేది, ఒకటి పెద్దగా వచ్చేది, ఒకటి చిన్నగా వచ్చేది. అట్లాగా చాలా అంటే చాలా ఇబ్బంది పడి ఒక 2-3 అవర్స్‌కి అయితే శారీ అయితే కట్టుకున్నాను. ఆ రోజైతే మా మమ్మీ అయితే ఫుల్‌గా తిట్టింది నన్నైతే. నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు కదా అనేసి నన్నైతే చాలా అంటే చాలా తిట్టింది. ఇంత ఏజ్ వచ్చింది శారీ కూడా కట్టుకోరాదా అనేసి అయితే చాలా తిట్టింది. అప్పటి నుంచి నేనైతే కొంచెం యూట్యూబ్‌లో శారీ ఎట్లా కట్టుకోవాలి, శారీ డ్రేపింగ్ బిగినర్స్ అనేసి వీడియోస్ అయితే చాలా చూశాను. చూసి నేర్చుకున్నాను కూడా. ఇప్పుడైతే పెళ్ళయ్యాక నేనే కట్టుకుంటాను శారీ డ్రేపింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా నేను చెప్పా కదా ట్రైపాడ్ ఆర్డర్ పెట్టా అని. ఇదైతే 7 ఫీట్ ట్రైపాడ్ అండి. నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ అయితే 2000 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 1000 వాచ్ అవర్స్ అయితే నాకైతే కొంచెం మినీ మానిటైజేషన్‌కి ఛాన్స్ అయితే ఉంది కదా. ఇంకా 200 సబ్స్క్రైబర్స్ కావాలి. 1000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కావాలి. అంటే నేను వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే నేను లాంగ్ వీడియోస్ చేయాలి కాబట్టి ఇదైతే ఆర్డర్ పెట్టాను. ఇది లాంగ్ వీడియోస్‌కి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. క్వాలిటీ చాలా బాగా వచ్చింది. 350 రూపీస్ పడింది. మీషోలో తీసుకున్నాను. ఇంకా ఇది నేను విరిగిపోయిందని చెప్పా కదా నా ట్రైపాడ్. అది సరిగ్గా నేను వీడియో తీయనీకి రాలేదండి. అందుకోసమని హాఫ్ కనిపిస్తుంది. మీరైతే ఇగ్నోర్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ అడ్జస్టబుల్ కదా, మనం ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. ఎక్కువ హైట్ పెట్టుకోవచ్చు, లేదా మనం మీడియం కావాలంటే మీడియం కూడా పెట్టుకోవచ్చు. ట్రైపాడ్ చూసే వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.